మీ పిల్లలు తాగే పాలు, మీరు రోజు వాడే వంట నూనె, ఆఖరికి మీ వంటింట్లో ఉన్న కారం ఇవేవి సురక్షితం కాదని తెలిస్తే మీరు ఎంతో ఇష్టంగా తినే పన్నీరు ప్లాస్టిక్ కన్నా ప్రమాదకరమైన కెమికల్స్ తయారవుతుందని మీకు తెలుసా? మీ కంచంలో వడ్డించే ఆహారం కాదు, నెమ్మదిగా చంపే విషం. ఈడీ మరియు ఫ్యాసీ 2025 దాడుల్లో బయటపడిన భయంకరమైన కల్తీ నిజాలు మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇది కేవలం కల్తీ కాదు, మన ప్రాణాలతో ఆడుతున్న మాఫియా వేట. ఇలాంటి లోతైన నిజాలు మరియు మీ ఆరోగ్యం గురించిన అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. 2025లో ఫ్యాసీ దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో ఒక భయంకరమైన సత్యం బయటపడింది. మనం పాలు అని నమ్మి తాగుతున్న వాటిల్లో అసలు పశువు పాలే లేవు. కేవలం యూరియా, డిటర్జెంట్, గ్లూకోజ్ మరియు చౌకబార రిఫైనడ్ ఆయిల్ ఉపయోగించి సింథటిక్ మిల్క్ సృష్టిస్తున్నారు. అంతేకాదు, మనం ఎంతో ఇష్టపడే పన్నీరు కథ ఇంకా ఘోరం. పాలను విరగొట్టడానికి వాడాల్సిన నిమ్మరసానికి బదులుగా పారిశ్రామిక అవసరాలకు వాడే గ్లూకోరియా అసిడిక్ గ్లేషియల్ అటిటిక్ యాసిడ్ ఉపయోగిస్తున్నారు. ఇది మీ జీర్ణ వ్యవస్థల లోపల నుండి కాల్చేస్తుంది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారత వరకు ఈ నెట్వర్క్ వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తుంది. ఈ వైట్ పాయిజన్ మన పిల్లల ఎదుగుదలకు ఎలా అడ్డుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే కల్తీ ఇక్కడితో ఆగలేదు. మనం వంటగదిలో ప్రతి వస్తువు ఒక యుద్ధ క్షేత్రమే. బియ్యం తెల్లగా మెరుస్తూ కనిపించడానికి టాల్కమ్ పౌడర్ లేదా లిక్విడ్ పారాఫిన్ వాడుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉంటామని తినే పండ్లు త్వరగా పండించడానికి కాల్షియం కార్బోనేట్, కూరగాయలు పచ్చగా కనిపించడానికి మలకైట్ గ్రీన్ వంటి రంగులను ఉపయోగిస్తున్నారు. వంట నూనెల్లో కలిపే ప్రమాదకరమైన ఆర్గిమెన్ ఆయిల్ దృష్టి లోపాలకు, గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఇక మసాలా దినుసులలో వాడే సుడాన్ రెడ్ రంగు నేరుగా క్యాన్సర్ కు దారితీస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్వచ్ఛమైన ఆహారం వైపు మనం వేయాల్సిన అడుగు ఏమిటో కొద్దిసేపట్లో వివరంగా తెలుసుకుందాం. ఈ కల్తీ కేవలం చిన్న దుకాణాలకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక ఒక వ్యవస్థీకృత సప్లై చైన్ మాఫియా ఉంది. ఫార్మా కంపెనీలకు, పెయింట్ పరిశ్రమలకు వెళ్లాల్సిన ప్రమాదకరమైన కెమికల్స్ అనాధిక డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు చేరుతున్నాయి. ఉదాహరణకు, మసాలా దినుసుల రంగు కోసం వాడే సుడాన్ రెడ్ అనేది ఒక పారిశ్రామిక రంగు. దీన్ని వాడితే కారం ఎర్రగా కనిపిస్తుంది, కానీ అది నేరుగా మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కార్పొరేట్ కంపెనీలు కూడా థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లపై సరిగా నిఘా ఉంచకపోవడం వల్ల బ్రాండెడ్ ప్యాకెట్ లో కూడా విషం నిండుతోంది. లాభమే పరమాదిగా సాగుతున్న ఈ ప్రయాణంలో మీ ఆరోగ్యం ఒక కొలెక్టెడ్ డ్యామేజ్ మాత్రమే. అసలు మనల్ని కాపాడాల్సిన వ్యవస్థ ఏం చేస్తుంది? సిఏజీ నివేదిక ప్రకారం భారత ఆహార భద్రత వ్యవస్థలో భారీ రంధ్రాలున్నాయి. మొదటిది సిబ్బంది కొరత. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో 33% నుండి 100% వరకు కొరత ఉంది. అంటే తనిఖీలు చేయడానికి అధికారులే లేరు. రెండవది ల్యాబ్ రిజల్ట్ జాప్యం. ఒక ఆహార నమూనా సేకరిస్తే దాని ఫలితం రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ లోపు ఆ బ్యాచ్ ఆహారాన్ని ప్రజలు తినేస్తున్నారు. అధికారులు కేవలం ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు లేదా పండగలు వచ్చినప్పుడు మాత్రమే దాడులు చేయిస్తున్నారు. ఇది రియాక్టివ్ వ్యవస్థ మాత్రమే తప్ప ప్రివెంటివ్ కాదు. మన చట్టాల్లోని లొసుగులు ఈ మాఫియాకు వరంగా మారాయి. ఈ కల్తీ ఆహారం వల్ల తక్షణమే వచ్చే కడుపు నొప్పి లేదా వాంతులు ఒక ఎత్తు అయితే, దీర్ఘకాలిక ప్రభావాలు అత్యంత భయంకరమైనవి. సుడాన్ రెడ్ మరియు మెటనిల్ ఎల్లో ఇవి కార్సినోజెనిక్, అంటే ఇవి మీ శరీరంలో క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తుంది. సింథటిక్ మిల్క్, ఇందులో యూరియా మీ కిడ్నీలను ఫెయిల్ చేస్తుంది. కల్తీ నూనె పారిశ్రామిక గ్రేడ్ ఖనిజ నూనె గుండెపోటుకు మరియు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతున్నాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు, యువతలో ఇన్ఫెర్టిలిటీ పెరగడానికి మనం తినే ఈ కల్తీ ఆహారమే ప్రధాన కారణం. ఇది మనం నెమ్మదిగా చేసుకుంటున్న ఆత్మహత్య లాంటిది. ఇక్కడ మనం ఒక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి. కల్తీ పెరగడానికి మన చౌకబారం మనస్తత్వం కూడా ఒక కారణమే. మార్కెట్ ధర కంటే తక్కువగా లభించే లూజ్ ఆయిల్, బ్రాండ్ లేని మసాలాలు, తక్కువ ధరకే వచ్చే పాల ఉత్పత్తుల వైపు మనం మొగ్గు చూపుతున్నాం. గుర్తుంచుకోండి, ఈ రోజు మీరు కొన్ని రూపాయలు ఆదా చేసుకోవడానికి కొన్ని చౌకబార ఆహారం రేపు లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లుకు పునాది వేస్తుంది. నాణ్యతకు ధర ఉంటుంది. ఆ ధర చెల్లించడానికి మనం సిద్ధంగా లేనప్పుడు మాఫియా మనకు విషాన్ని వడ్డిస్తుంది. కొనే ముందు ఆలోచించండి, మీరు కొంటున్నది ఆహారమా లేదా రోగమా? మరి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం లేదా అధికారులు వచ్చి మనల్ని కాపాడుతారని వేచి చూడడం కంటే మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాల్సిన సమయం ఇది. కల్తీ మాఫియా మీద మనం చేసే యుద్ధం మన వంటింటి నుండి మొదలవ్వాలి. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు. పాలల్లో నీళ్లు లేదా కెమికల్స్ కలిసాయని తెలుసుకోవడానికి మిల్క్ స్లిప్ టెస్ట్ చేయండి. ఒక చుక్క పాలను నునుపైన వాలుతలంపై వేస్తే అది స్వచ్ఛమైనదైతే తెల్లటి గీతను వదులుతూ నెమ్మదిగా కిందికి జారుతుంది. అలాగే మీరు కొన్న కారాన్ని నీటిలో కలిపి చూడండి. రంగు పైన తేలితే అది కల్తీ అని గుర్తించండి. ప్యాక్ చేసిన ప్రతి వస్తువుపై కేవలం FSSAI లోగో ఉంటే సరిపోదు. దాని పక్కన 14 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో ఖచ్చితంగా చూడండి. వీలైతే FSSAI ఫుడ్ సేఫ్టీ కనెక్ట్
యాప్ లో ఆ నెంబర్ ను వెరిఫై చేయండి. సాధ్యమైనంత వరకు బహుళజాతి కంపెనీల రంగుల మోసాలకు లోను కాకుండా మీ కళ్ళ ముందే నాణ్యతను ఇచ్చే నమ్మకమైన లోకల్ వెండర్స్ వద్ద గాని లేదా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను గాని ఎంచుకోండి. వీలైతే కొన్ని మసాలా దినుసులను ఇంట్లోనే చేసుకోవడం చాలా మంచిది. ఎక్కడైనా కల్తీ జరుగుతుందని మీకు అనుమానం వస్తే మౌనంగా ఉండకండి. వెంటనే మీ స్థానిక ఆహార భద్రత అధికారులకు లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి. మీ యొక్క ఫిర్యాదు వందల ప్రాణాలను కాపాడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీరు ఈ రోజు మీ కంచంలో వడ్డించుకున్న ఆహారం స్వచ్ఛమైనదని మీరు నమ్ముతున్నారా? చివరిసారిగా మీరు కొన్న వస్తువు నాణ్యతను ఎప్పుడు పరీక్షించారు? మీ అనుభవాలను, మీరు గమనించిన కల్తీల గురించి కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం సమాచారం కాదు, మనందరి ప్రాణాల సమస్య. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే లైక్ చేయండి మరియు దినక టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం మన బాధ్యత. స్టే సేఫ్, స్టే హెల్తీ. ధన్యవాదాలు.